హలో ఫ్రెండ్స్. మీలో ఎవరికన్నా ఒక డౌట్ వచ్చిందా? ఏంటా డౌట్ అంటే డిఫరెంట్ ఎల్ఎల్ఎం ఆర్ జనరేటివ్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో చాట్‌జీపీటీ అవ్వచ్చు, గూగుల్ జెమినీ అవ్వచ్చు ఆర్ ఇమేజ్, వీడియో జనరేషన్, ఆడియో జనరేషన్ టూల్స్ అవ్వచ్చు. ఇవి అంత రెగ్యులర్‌గా కంపేర్ టు అవర్ బ్యాంక్ వెబ్‌సైట్స్ ఆర్ గవర్నమెంట్ వెబ్‌సైట్స్ సర్వర్స్ డౌన్ అవ్వలేదు అని డౌట్ వస్తే యూఆర్ ఆన్ ద రైట్ పాత్. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ఎల్ఎల్ఎం టూల్స్‌కి ఆర్ జనరేటివ్ ఏఐ టూల్స్‌కి ఎస్పెషల్లీ వెక్టార్ డేటాబేసెస్ అనే ఒక పర్టిక్యులర్ డేటాబేస్ అప్లికేషన్స్ ఆర్ డేటాబేస్ మెథడాలజీస్ని వాడతారు. ఎందుకంటే మనకి డేటా అనేది ఎప్పటికప్పుడు అపెండ్ అవుతూ ఉంటుంది. ఆ అపెండ్ అయ్యే డేటా కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కంపేర్ టు ట్రెడిషనల్ ఆర్డీబీఎంఎస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇటువంటి డేటాని నార్మల్ రెగ్యులర్ ఆర్డీబీఎంఎస్ అప్లికేషన్స్ అయినా ఒరాకిల్ కావచ్చు, ఒరాకిల్ ఎస్క్యూఎల్ కావచ్చు, మై ఎస్క్యూఎల్ అవ్వచ్చు, పోస్ట్గ్రెస్ అవ్వచ్చు, ఇలాంటి టూల్స్ హ్యాండిల్ చేయలేవు అండ్ రెగ్యులర్ ఎస్క్యూఎల్ కూడా హ్యాండిల్ చేయలేదు. సో అందుకనే మనకి ఒక కాన్సెప్ట్ అనేది వచ్చింది ఆర్ ఒక అడ్వాన్స్డ్ టూల్ ఆర్ అప్లికేషన్ అనేది వచ్చింది, అదే వెక్టార్ డేటాబేసెస్. సో నేను ఈ వెక్టార్ డేటాబేసెస్ గురించి డీటెయిల్గా నా ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను. అర్జెంటుగా దాన్ని చెక్ చేయండి. ఎందుకంటే ఈ పర్టికులర్ వెక్టార్ డేటాబేసెస్ గురించి జనరేటివ్ ఏఐ ఇంజనీర్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ ఏఐ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ జనరల్ అనే టైటిల్ మీరు టార్గెట్ చేస్తే ఆర్ వేరే కంపెనీలో ఇటువంటి టైటిల్స్లో జాబ్ కొట్టాలి అనుకుంటే వెక్టార్ డేటాబేసెస్ మీద ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా? సో వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.